వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి వికసిత పుష్పాలు కార్యక్రమానికి అతిథిగా వచ్చారు శ్రీకాంత్ ధూళిపాల గారు. శ్రీకాంత్ గారు పిఎంసిలో మేనేజర్ గా చేస్తున్నారు. అందరికీ బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ ద్వారా ఎక్కువ సుపరిచితులు. 2006 నుంచి శ్రీకాంత్ గారు మెడిటేషన్ లో ఉన్నారు. వారు ఎంబీఏ చేసి సైకోథెరపీ, కౌన్సిలింగ్, మాస్టర్స్ కంప్యూటర్ డిప్లొమా చేశారు. పిఎస్ఎస్ఎం లో ఉండి ఎన్నో కార్యక్రమాల్ని ఆయన విశేషంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు సార్. ఎన్నో మెడిటేషన్ సెషన్స్ నిర్వహించారు. పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. రచయిత కూడా. యుఏఈలో పిరమిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ పత్రి సార్ యొక్క క్లాసెస్ ఏర్పాటు చేశారు. తర్వాత సార్ పిలుపు మేర ఇండియా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. సికింద్రాబాద్ లో ఒక కేర్ సెంటర్ ని చూసుకుంటున్నారు. వివిధ జూమ్ సెషన్లు, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో వర్క్ చేస్తున్నారు పిఎంసి కోసం. ఇప్పుడు ఈ రోజు అలాంటి శ్రీకాంత్ గారు మన అందరికీ వారి అమూల్యమైన జ్ఞానాన్ని పంచడానికి వచ్చేసారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. ప్లీజ్ కంటిన్యూ సార్. ఈ జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఇవాళ నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటా. అంటే నేను మెడిటేషన్లో ఎలా రావడం జరిగింది, మెడిటేషన్ కంటే ముందు నా జీవితం ఎలా ఉంది, మెడిటేషన్ వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇవాళ సెషన్లో మీతో షేర్ చేసుకుంటా. మాస్టర్స్ స్క్రీన్ కనిపిస్తుందా? యా, కనిపిస్తుంది సార్. ఓకే. సో మొట్టమొదటి మన అందరి గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి అందరికీ ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ, ఎందుకంటే ఇవాళ మనందరూ కలిసేమంటే దాని కారణం మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు. మనం ఇవాళ ఇలా అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, అదే పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఉంది అంటే కారణం దానికి అది ఎవరు అంటే కనుక బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. సో ఆయన మనందరికీ కూడా ఇన్స్పిరేషన్, మనందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చిన గైడ్, ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, చేత జగద్గురు. సో ఒక గ్రేట్ మాస్టర్తో మనందరూ కలిసి ఉన్నందుకు మనం ఎంతో సంతోషం పడాలి. సో లైఫ్ బిఫోర్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ రాకముందు నా జీవితం ఎలా ఉండేది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఇప్పుడు ఎక్కువగా భయం ఉండేది జీవితంలో, ఇది దానికి భయపడిపోతూ ఉండడం. తర్వాత ఏది ముందు చేయాలన్నా కానీ ఇది జరుగుతుందో జరగదో అనేసి అంటే క్లారిటీ ఉండేది కాదు, అన్నమాట. ఏం చేయాలన్నది క్లారిటీ ఉండేది కాదు. తర్వాత ఆ చేయడానికి ఆ ముందుకు వెళ్ళాల్సిన జీల్ అన్నది ఉండేది కాదు. సో ఈ విధంగా గందరగోళంగా ఉండేది అనమాట. సో ఎప్పుడైతే ఆ మెడిటేషన్కి కనెక్ట్ అయ్యానో, సో అప్పటి నుంచి లైఫ్ అన్నది టర్న్ అయింది. సో మెడిటేషన్కి ఎలా కనెక్ట్ అయ్యాను అని అడిగినప్పుడు ఇన్ ది ఇయర్ 2006 అప్పుడు నేను ఐసిఐసిఐ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నప్పుడు, అప్పుడు మా ఒక కొలీగ్ ఉండేవాళ్ళు, అమర్నాథ్ రెడ్డి అని. సో అతను ఏం చెప్పాడంటే కనుక ప్రతి థర్స్డే, అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని, ప్రతి థర్స్డే సాయిబాబా టెంపుల్లో సాయంత్రం పూట ధ్యానం జరుగుతుంది, ధ్యానం మీరు నేర్చుకోవడానికి వస్తారని అడిగాడు. అయితే అప్పటికే నేను యోగా అవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని, హఠ యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. సూర్య నమస్కారాలు ఇవన్నీ ఆసనాల్లో వాటిలోనూ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈ మెడిటేషన్ అనేసరికి నాకు కొత్త విషయం కదా, సరే నేర్చుకుని చూద్దాం ఎలా ఉంటుందో, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి అనేది నాకు తెలియదు. కానీ మెడిటేషన్ చేస్తే మంచిదని మామూలుగా అవగాహన ఉంది. సో ఆ విధంగా నేను ఆ సెషన్ అటెండ్ అవ్వడానికి మన అప్పట్లో పైమాలో సీనియర్ మాస్టర్ ఉన్న కొండారెడ్డి గారని గద్వాల్లో ఉండేవారు. ఇప్పుడు గద్వాల్లో ఉన్నారు, అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు.
సో అతను రెగ్యులర్గా ఈ సాయిబాబా టెంపుల్లో రెగ్యులర్గా మెడిటేషన్ సెషన్ కండక్ట్ చేస్తూ ఉండేవారు. సో కింద సాయిబాబా గుడి ఉండేది, పైన ధ్యాన మందిరం ఉండేది. సో ఆ ధ్యాన మందిరం అయితే కట్టారు, కానీ ఆ ధ్యాన మందిరంతో ఏం చేయాలో వాళ్ళకి తెలిసేది కాదు. సో అంచేత ఇతను ఇక్కడ నేను ధ్యానం చెప్తాను అని రెగ్యులర్గా అక్కడ ధ్యానం చెప్తూ ఉండేవాడు. సో థర్స్డే రోజుని గుడికి చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా పైన ధ్యానం జరుగుతుంది, మీరు పైకి రండి అని వాళ్ళందరినీ అక్కడ పైకి తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించేవారు. సో అలాంటి ఒక థర్స్డే నేను అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే అక్కడ మెడిటేషన్ చేయమని చెప్పారు. అదంతా ఆ హాల్ అంతా కూడా ఒక 1 అవర్ పాటు మెడిటేషన్, దాని తర్వాత ధ్యానం సంబంధించిన ఒక కాన్సెప్ట్ మీద అతను చెప్పేవారు. సో ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళగానే చాలా అద్భుతంగా అనిపించింది. 1 అవర్ కూర్చున్న తర్వాత చాలా మార్పులు నాలో కనిపించడం జరిగాయి అన్నమాట. సో ఆ విధంగా ఆ ఫస్ట్ టైం ఆ మెడిటేషన్లోకి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అనిపించింది నాకు రెగ్యులర్గా ఈ మెడిటేషన్తో కనెక్టెడ్ అవుతే కనుక చాలా బాగుంటుంది అని. అది ఇయర్ 2006. సో దాని తర్వాత మరి ఎలాంటి మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అంటే మెడిటేషన్లో వచ్చిన తర్వాత మరి ఎలాంటి అనుభూతులు చెందే, ఎలా ఉండేది అన్నది మనం ఫర్దర్గా చూద్దాం. సో ఇనిషియల్గా ఎప్పుడైతే మాస్టర్ కొండారెడ్డి గారు నన్ను కూర్చోబెట్టారో మెడిటేషన్లో, ఫస్ట్ నాకు కనిపించింది ఏంటి అంటే కనుక కలర్స్ కనిపించాయి. అంటే జనరల్గా అందరికీ చాలామంది మాస్టర్స్కి ఎక్స్పీరియన్స్ అవుతాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయింది. ఒక కలర్స్, రకరకాల కలర్స్ ఈ ఈ థర్డ్ ఐ దగ్గర కనిపించడం జరిగిందనమాట. సో ఆ డిఫరెంట్ కలర్స్ జరిగి చాలా డీప్ స్టేట్లోకి వెళ్ళడం జరిగింది. సో చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ధ్యానంలో రాకముందు కళ్ళు మూసుకుని కూర్చోవాలని తెలిసేది, కానీ కళ్ళు మూసుకుని కూర్చున్న తర్వాత ఏం చేయాలో తెలిసేది. తర్వాత కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి అన్నది ఆ పిఎస్ఎస్ఎం మూమెంట్లో కనెక్ట్ అయిన తర్వాత నాకు తెలిసిందనమాట. సో ఫస్ట్ ఏదో చాలా అద్భుతంగా కలర్స్ అది కనిపించడం, చాలా ప్రశాంతంగా అనిపించడం జరిగింది. సో ఆ విధంగా నా జర్నీ అన్నది స్టార్ట్ అయింది. సో తర్వాత నేను అతన్ని అడిగాను, తర్వాత ఏం చేయాలి అంటే ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనేసి. మరి ఎంత ప్రాక్టీస్ చేయాలంటే మీ ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు రెగ్యులర్గా ధ్యానం చేయాలి అని చెప్పారు. కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేద్దామంటే నేను 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోయేవాడు మాస్టర్స్. ఇది రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేవి. అసలు ఈ ప్రాసెస్ కరెక్టా కాదా, ఇంకా వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా, మరి ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని ఇవన్నీ డౌట్స్ కూడా నాకు ఉండేవన్నమాట. కానీ అది పట్టు వదలని విక్రమాదిత్యులాగా నేను అలాగే కూర్చున్నాను. సరే 5 మినిట్స్ అంటే 5 మినిట్సే మెడిటేషన్ చేసేవాడిని. సో అలా రెగ్యులర్గా 5 మినిట్స్ అలా అది 10 మినిట్స్ అయింది, అది 20 మినిట్స్ అయింది. ఆ విధంగా ఆ క్రమేపీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా నెమ్మదిగా కూర్చోగలిగాను అనమాట. సో దాని తర్వాత ఒకరోజు ఏమైందంటే, ఇంకా ఎప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయిందో ఒకరోజు ఇంట్లో గదిలో చీకటి చేసుకుని కూర్చుని మెడిటేషన్ చేస్తుంటే, అది జనరల్గా యూజువల్గా అప్పట్లో నేను జస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ మ్యాక్సిమం చేసేవాడిని. కానీ ఆ రోజు ఏంటంటే నేను ఆ ధ్యానం చేస్తూ దాదాపు ఒక 1 అవర్ దాకా నేను మెడిటేషన్లో కూర్చునిపోయాను. కూర్చునిపోతే ఇంట్లో ఎవరు లేరు, రూమ్ చీకటి చేసుకున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ రకంగా ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఒక డార్క్ టన్నల్లా కనిపించింది అనమాట. చీకటి టన్నల్లో అలా ప్రయాణం చేస్తున్నట్టుగా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ టన్నల్లో వెళ్ళి లాస్ట్లో ఒక అద్భుతమైన వెలుగు రావడం అన్నది జరిగిందనమాట. నాకు అనిపించి ఈ వెలుగు వస్తుంది ఏంటి, ఎక్కడైనా బహుశా నేను కూర్చున్న గదిలో ఒక కిటికీ ఉంది. కిటికీలో అంటే ఆ కిటికీ నుంచి బయట రోడ్ అది కనిపిస్తుంది, అక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. బహుశా మేబీ ఆ వెహికల్స్ ఒక లైట్, నా కాంతి నా పైన పడుతుందేమో, అంచేత ఈ వెలుగు వచ్చిందేమో అని నాకు అనిపించింది. అంటే అప్పుడు నాకు కొన్ని కొత్తగా వచ్చాను, నాకు ధ్యానంలో దీన్ని టన్నల్ ఎక్స్పీరియన్స్ అంటారన్న సంగతి తెలియదు. సో అంచేత ఆ బయట వస్తున్న వెహికల్స్ కాంతి నా పైన పడుతుందేమో అని నాకు అనిపించింది అనమాట. సో కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఒక వెలుగు లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బయటకు వస్తే కనుక చాలా హాయిగా అనిపించింది. సో ఆ టన్నెల్ ఎక్స్పీరియన్సెస్లో అంటే ఒక రకమైన ఆ టన్నల్లోంచి లోపల నుంచి వెళ్తుంటే అది ఎక్కడికో గుహలో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అని అనిపించేది. సో తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా హాయిగా అనిపించింది అనమాట. సో ఈ టన్నెల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కొంతమందికి ఈ
దగ్గరగా ఉండే అంటే ఆ, ఇరుగ్గా ఉండే ప్లేసెస్ అంటే కొంతమందికి భయాలు ఉంటాయి. సో ఇరుగ్గా ఉన్న ప్లేసెస్ అంటే ఓ సెల్లార్స్లో వెళ్తున్నప్పుడు కొంతమందికి భయాలు ఉంటాయి. అంటే ఒక అపార్ట్మెంట్లో సెల్లార్లో ఒక గదిలో ఏదైనా వెళ్తుంటే భయాలు ఉంటాయి. రకరకాల భయాలు ఉంటాయి. సో ఈ ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ ఆ భయాలన్నీ కూడా పోతాయని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే నాకు కూడా ఆ చిన్న చిన్న ఇరుకు ప్లేసెస్లో ఎక్కడికైనా వెళ్ళినా కానీ, అదే ఇరుకు సందుల్లో వెళ్ళినా కానీ కొంచెం రకమైన భయం ఉండేది. కానీ ఈ టన్నెల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఆ ఒక భయాలన్నీ కూడా పోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ రకంగా సో మెడిటేషన్ అనేది కంటిన్యూ చేయడం మొదలుపెట్టి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కూడా రావడం మొదలుపెట్టే, ఓహో ఇంకా ధ్యానంలో ఇంకా నేర్చుకోవాల్సిందే చాలా విషయాలు ఉన్నాయన్నమాట అని ఈ సంగతి తెలిసి ఇంకా నేను రెగ్యులర్గా కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. సో అలా చేస్తూ ఉండగా సరే పత్రిజీది సెషన్ ఒకటి అటెండ్ అయ్యాను. అది దిల్సుఖ్ నగర్లో అక్కడ ఆ రోజుని సార్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇంకా మెడిటేషన్ చేశాను కాబట్టి పత్రిజీది సెషన్ కూడా అటెండ్ అయ్యాను. దానికంటే ముందు మన కొండారెడ్డి గారు రెగ్యులర్గా సాయిబాబా టెంపుల్లో మెడిటేషన్ కండక్ట్ చేస్తూ ఉండేవారు కదా. ఆయన 100 థర్స్డేస్ కంప్లీట్ చేశారు. అంటే 100 థర్స్డేస్ ఆయన కంప్లీట్ చేశాడు అనమాట. ఆ 100th థర్స్డేకి ఫస్ట్ టైం పత్రిజీ ఆ టెంపుల్కి, సాయిబాబా టెంపుల్కి రావడం జరిగింది. సో పత్రిజీ వెహికల్ వచ్చింది. ఆయన అందరినీ దిగుతూ మేము అందరూ నించుని ఉన్నాం సార్ని రిసీవ్ చేసుకోవడానికి. ఆయన రాగానే మేము అందరూ కూడా క్లాప్స్ కొట్టాం. సో ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మామూలుగా వెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చి ఆగారు. ఆగి నేను నీ గురించి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను అనేసి అన్నారు. నాకు అర్థం కాలేదు. నా గురించి వెయిట్ చేయడం ఏంటి? నేను ఈయన ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, ఈయన ఎవరో కూడా నాకు తెలియదు. అంటే దానికంటే ముందు నేను ఒక సెంచురియన్ బ్యాంక్లో వర్క్ చేస్తుండేవాడిని. సో బహుశా అక్కడ వర్క్ చేసినప్పుడు నన్ను చూసుంటారేమో. అప్పుడు నేను డిమాండ్ డ్రాఫ్ట్స్ అండ్ బ్యాంకర్ చెక్స్ అది సో అక్కడికి వచ్చినప్పుడు నన్ను బహుశా చూసుంటారేమో అని నేను అనుకున్నాను. అదే నేను ఫస్ట్ టైం పత్రిజీని చూడడం కూడా. సో అలా అని చెప్పేసి ఆయన పైన అప్‌స్టేర్స్‌కి వెళ్ళిపోయారు అనమాట. అంటే ధ్యాన మందిరంకేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను పక్క వాళ్ళని అడిగాను. అంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఒక వ్యవస్థాపకులు ఉన్నారు. ఆయన ఎప్పుడొస్తారు అనేసి. అంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా, ఆయనే పత్రిజీ అని చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఒక ఒక పెద్ద సంస్థకి ఫౌండర్ అయిన వ్యక్తి ఇంత సింపుల్‌గా ఉండొచ్చా? ఇంత సింపుల్‌గా వచ్చి అందరినీ కలుస్తారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మేము స్కూల్‌లో చదివే రోజుల్లో కానీ, లేదా కాలేజీలో చదివే రోజుల్లో కానీ, మా ప్రిన్సిపాల్ కానీ, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ఎవరితోని ఇంత ఫ్రీగా ఎప్పుడూ కలిసేవారు కాదు. ఓన్లీ టాప్‌లో అంటే టాప్‌గా ఎక్కువగా చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఎక్కువగా కలిసేవాళ్ళు. వాళ్ళనే కలిసి మాట్లాడేవారు. కానీ జనరల్‌గా స్టూడెంట్స్‌తో ఎప్పుడూ కలిసేవారు కాదు. సో అలాంటిది ఒక తెలియని వ్యక్తితో మరి ఇంత పెద్ద సంస్థకి స్థాపించిన వ్యక్తి ఇంత సింపుల్‌గా ఇంత ఫ్రీగా కలవడం అన్నది నా లైఫ్‌లో అప్పుడు అది ఫస్ట్ టైమ్ అనమాట. ఫస్ట్ టైమ్ అలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగిందనమాట. సో ఇది చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని నాకు అప్పుడు ఆ క్షణంలో అనిపించిందనమాట. సో ఇవి ఈ ఒక పర్సన్‌తో నేను కలిసి ప్రయాణం చేయాలి. ఈయన చెప్పే విషయాలంకా నేర్చుకోవాలి అని ఆ క్షణంలో అనిపించింది. సో ఆ విధంగా పత్రిజీని నేను ఫస్ట్ టైమ్ అక్కడ చూడడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ నేను దిల్సుఖ్ నగర్‌లో క్లాస్ ఆయన కండక్ట్ చేసినప్పుడు నేను, కొండారెడ్డి మాస్టర్స్ అలాగా ఆ పైమా టీమ్‌లో అప్పుడు మేమందరూ ఉండేవాళ్ళం. మేమందరూ కూడా ఆ సెషన్‌ని అటెండ్ చేయడం జరిగింది. సో అక్కడికెళ్ళినప్పుడు సార్ చాలా అద్భుతంగా ఫ్లూట్ వాయించారనమాట. ఆ ఫ్లూట్ వాయిస్తే అసలు మమ్మల్ని మేము మర్చిపోయాం. ఆల్‌మోస్ట్ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ దాకా ఆయన ఫ్లూట్ వాయించారు. చాలా డీప్‌గా మెడిటేషన్‌లోకెళ్ళిపోయానన్నమాట. సో అప్పటిదాకా ఆ 2 అవర్స్ తర్వాత కళ్ళు తెరిసి చూసేసరికి చాలా అద్భుతమైనగా అనిపించింది ప్రపంచం. చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత లోపల నుంచి ఇక్కడ ఒక తెలియని సంతోషం అన్నది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశానన్నమాట. సో, ఆ రకంగా అది ఒక రకంగా చెప్పాలంటే అది కుండలిని యాక్టివేషన్ ఎక్స్‌పీరియన్స్ అంటారనేసి కొంతమంది మాస్టర్స్ నాకు చెప్పడం జరిగింది. అంటే లోపల అప్పటిదాకా మరి ఎంతో దుఃఖం ఉండేది. ఎంతో భయాలుండేవి. మరి ఎన్నో అనుమానాలుండేవి. కానీ ఎప్పుడైతే ఆ 2 అవర్స్ మెడిటేషన్ చేశానో, సో, ఆ భయాలన్నీ పోయి ఒక రకమైన ప్రశాంతమైన స్టేట్‌కి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మొహంలో కూడా ఒక రకమైన ప్రశాంతత రావడం, తర్వాత ఒక చిరునవ్వు రావడం అన్నది జరిగిందన్నమాట. అంటే ఆ ఒక్క ఎక్స్‌పీరియన్స్‌తో నాలో ఉన్న ఆ భయాలకి, వాటన్నిటికి కూడా ఒక చెక్‌మేట్ పెట్టేసినట్టుగా అయిపోయింది.
సో చాలా అద్భుతమైన ఆ స్టేట్కి వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా ఆ కుండలిని యాక్టివేషన్ ఎప్పుడైతే అయిందో, సో నాలో ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి, తర్వాత ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, అలాగే మరి ఎన్నో పుస్తకాలు చదవాలి అన్నది కూడా నాకు అనిపించింది. సో ఆ విధంగా సో నెమ్మదిగా నేను సార్ సజెస్ట్ చేసిన పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, సో మరి కొండారెడ్డి మాస్టర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవడం, అప్పట్లో పైమా టీంతో ఎక్కువ ఇంటరాక్ట్ అవడం, సో తర్వాత ధ్యానం గురించి ప్యాంఫ్లెట్లు పంచిపెట్టడం, సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని నెమ్మదిగా ఇన్వాల్వ్ అవడం మొదలుపెట్టాను. సో అలా చేస్తూ ఉండగా ఒకసారి నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ, నాకు ఒక ఒకరోజు ఏమైందంటే ధ్యానంలో కూర్చుని లేచిన తర్వాత వినాయకుడు కనిపించాడు. అది మెడిటేషన్లో చూశాను, కానీ మెడిటేషన్లో బయట వచ్చిన తర్వాత కూడా నాకు వినాయకుడు కనిపిస్తూనే ఉన్నాడు. అంటే అలాగా, అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కానీ ఒక వినాయకుడు అలా కనిపిస్తూ ఉన్నాడు. కానీ భౌతికమైన కళ్ళతో చూస్తే ఆ వినాయకుడు కనిపించట్లేదు. కానీ ఆ మెడిటేషన్లో ఏమైతే వినాయకుడు చూసానో అదే వినాయకుడు మళ్ళీ కళ్ళు తెరిచి చూసిన తర్వాత అదే వినాయకుడు కనిపించాడు. అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ లేని వినాయకుడు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఇక్కడ ఏది ఈ వినాయకుడు లేడు కదా, ఈ వినాయకుడు ఎక్కడి నుంచి కనిపిస్తున్నాడు అని. సో ఇది ఇక్కడ ఒక మెడిటేషనల్ ఎక్స్పీరియన్సెస్ అని నేను భావిస్తున్నాను. ఈ వినాయకుడు ఇలాగా దాదాపు నాకు 7 days పాటు అలా కనిపిస్తూనే ఉన్నాడు. లేని వినాయకుడు ఎలా కనిపిస్తాడు, అసలు ధ్యానంలో కనిపించారంటే కొన్ని అనుకోవచ్చు, కానీ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ వినాయకుడు ఎలా కనిపిస్తున్నారని చాలా ఆశ్చర్యం కనిపించింది. కానీ తర్వాత తెలిసింది అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనేసి. సో మాస్టర్స్ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన ధ్యానంలో మరి ఎన్నో రకమైన ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి మనకి. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ మనకి చాలా మంచిగా అనిపిస్తాయి, ఒక రకమైన డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ దగ్గరే మనం ఉండిపోకూడదు, మనం ఎప్పుడు ముందుకు సాగాలి. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇవాళ ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, వేరే డిఫరెంట్, ఇవాళ లక్ష్మీదేవి కనిపించింది, లేకపోతే వినాయకుడు కనిపించాడు, శివుడు కనిపించారు కదా, మనం ఇక్కడే ఆగిపోదాం అని ఎప్పుడూ అని అక్కడే ఆగిపోకూడదు. చాలా మంది మాస్టర్స్ ఏంటంటే మాకు ఇది కనిపిస్తున్నాయి అవి కనిపిస్తున్నాయి అని అక్కడే ఆగిపోతారు. అక్కడే ఆగిపోతే కనుక మీ గ్రోత్ అక్కడితోనే ఆగిపోతుంది. సో మీకు మెడిటేషన్లో ఏం కనిపించినా కనిపించకపోయినా కానీ మీరు ముందుకు సాగుతూ ఉంటారు. ఓకే, ఇవాళ వినాయకుడు కనిపించారు, ఓకే, నో ప్రాబ్లం. రేపు ఏమీ కనిపించలేదు, శూన్యంగా ఉంది, ఓకే, అయినా నా మెడిటేషన్ నేను చేసుకుంటా, నా పుస్తక పఠనం నేను చేసుకుంటా, నా సజ్జన సాంగత్యం నేను చేసుకుంటా అని ఎప్పుడు ముందుకెళ్ళిపోవాలి. సో ఆ విధంగా నాకు వినాయకుడు కనిపించాడు కదా అనేసి నేను అక్కడ ఆగిపోలేదు. ఇంకా నేను ముందుకు సాగుతున్న ఒక జర్నీని ముందుకు తీసుకెళ్ళిపోతూ నేను ముందుకు సాగడం జరిగింది. అలాగే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అది 2 o'clock సడన్గా నాకు మెలకు వచ్చింది. మెలకు వస్తే సడన్గా మా ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది కదా, అది రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే మా ల్యాండ్ లైన్ ఏమో డెడ్ అయిపోయి చాలా కాలం అయింది. అది కంప్లైంట్ కూడా ఇచ్చాం, అది డెడ్ అయిపోయింది అనేసి, కానీ ఎవరు దానికి క్లియర్ చేయలేదు. కానీ సడన్గా 2 o'clock రింగ్ అవుతున్నట్టు అనిపించింది. తీరా ఎత్తి చూస్తే కనుక అది డెడ్గానే ఉంది. కానీ నాకు ఎందుకు అలా అనిపించింది, రింగ్ అవుతున్నట్టు ఎందుకు అనిపించింది అని అనుకుంటూ, సరే ఎలాగో లేచాం కదా అనేసి పడుకోవడం ఎందుకు, అప్పటికే 2:15 అవుతుంది, సరే అని మెడిటేషన్లో కూర్చుందామని మెడిటేషన్లో కూర్చుంటే కొంతసేపటికి ఈ నుదుటి పైన, ఈ బొమ్మలు చూపించినట్టుగా నుదుటి పైన ఈ నుదుడంతా కూడా ఒక కన్ను కింద అయిపోయింది అనమాట. ఈ నుదుటి భాగం అంతా కూడా ఒక పెద్ద కన్ను కింద అయిపోయి ఒక నల్లటి గుడ్డు లెఫ్ట్కి రైట్కి తిరుగుతున్నట్టుగా కనిపించింది అనమాట. సో అది ఒక థర్డ్ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ అని తర్వాత నేను వేరే మన సీనియర్ మాస్టర్స్తో కన్సల్ట్ చేసినప్పుడు థర్డ్ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ అది అని నాకు చెప్పడం జరిగింది అనమాట. సో థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ ఆ రకంగా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో చాలా అద్భుతంగా అనిపించింది. సో దాని తర్వాత నేను ఈ ప్రపంచాన్ని చూసే ఒక పర్సెప్షన్ అనేది చేంజ్ అయింది. మరి ఎన్నో రకాల ఇంట్యూషన్స్ నాకు రావడం జరిగింది. సో ఇది నాకు థర్డ్ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్లో వచ్చిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ చేశాను. తర్వాత ఇవన్నీ ఏంటంటే ఈ మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్. తర్వాత మెడిటేషన్లో లేకపోయినప్పటికీ కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను.
అదే నేను ఎప్పుడైతే నేను పైమా టీంలో ఉన్నప్పుడు, అంటే అప్పట్లో పైమా అంటే పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అనేసి అనేవారు. సో ఆ టీంలో ఉన్నప్పుడు మనందరూ, అంటే మా పైమా టీం మీ అందరూ కూడా శాకాహార ర్యాలీ చేస్తున్నాం, తర్వాత మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. కానీ ఇవన్నీ మనం ఇండియాలోనే చేస్తున్నాం. మనం విదేశాల్లో కనుక మనం చేస్తే కనుక చాలా బాగుంటుంది అని ఎప్పుడైతే అనుకున్నానో, సో అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశాను. వాళ్ళు యుఏఈ నుంచి ఇక్కడ హైదరాబాద్కి రావడం, ఆ ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవ్వడం, అనుకోకుండా సెలెక్ట్ అవ్వడం, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి నా జాబ్ కన్ఫర్మ్ అయిపోవడం, సో అక్కడ ధ్యాన ప్రచారం చేయడం, ఇవంతా కూడా ఒక అద్భుతంగా ఒక మాయలాగా జరిగిపోయింది అనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అయితే ఈ విశ్వానికి ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటే కనుక ఆ విశ్వం కూడా మనకి ఆ రకంగా సహాయపడుతుంది అన్న అంశం నాకు ఖచ్చితంగా క్లారిటీగా తెలిసిందనమాట ఆ రోజు. సో అక్కడ ఒకసారి మేము అక్కడ వెళ్ళి ఒక ఏడాది అయిన తర్వాత అక్కడ రిసెషన్ వచ్చింది యుఏఈలో, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దాన్ని దుబాయ్ అని కూడా చాలా ఉంటుంటారు. దుబాయ్ అనేది వన్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే యుఏఈలో 7 స్టేట్స్ ఉంటాయి, దాంట్లో వచ్చి ఒక స్టేట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక స్టేట్ దుబాయ్, అలాగే అబుదాబి, రాసల్ ఖైమా, షార్జా, ఇవన్నీ కూడా ఈ 7 స్టేట్స్ అన్నమాట. సో నేను దుబాయ్లో ఉండేవాడిని. సో దుబాయ్లోనే ఆ కంపెనీ వాళ్ళు నాకు అకామిడేషన్ ఇచ్చారు. మా ఆఫీస్ వచ్చేసి జబల్ అలీ అనేసి ఆ ప్లేస్లో ఉండేదన్నమాట. సో అక్కడ 1 ఇయర్ తర్వాత అక్కడ రిసెషన్ వచ్చేసింది. చాలా మంది జాబులు పోతున్నాయి. అసలు అక్కడ ఉంటామో మళ్ళీ వెనక్కి వచ్చేస్తామో అన్న పరిస్థితి ఉంది. సో ఆగమ్య గోచరం ఉంది. పర్సనల్ లెవెల్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను యూజువల్‌గా అక్కడ ఈవినింగ్ వాక్ చేస్తూ ఉండేవాడినన్నమాట. ఆఫీస్ అయిపోయి వచ్చిన తర్వాత రిఫ్రెష్ అయిపోయి నేను ఈవినింగ్ వాక్ చేసేవాడిని. సో అలాగే ఈవినింగ్ వాక్ చేస్తూ అలా అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు సడన్‌గా నాకు సాయిబాబా ఒక ఆస్ట్రల్ ఫార్మ్ కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి, సాయిబాబా గారు నాకు ఇలా ఆస్ట్రల్ ఫార్మ్‌లో కనిపిస్తున్నారంటే అప్పుడు నాకు అర్థమైందనమాట. ఓకే. నేను ఏదో ఒక బాధల్లో ఉన్నాను, దిగులు పడుతున్నాను. సో అలాంటి సమయంలో, నేను నా ఎనర్జీస్ కూడా లోగా ఉన్నప్పుడు అప్పుడు సాయిబాబా గారు నాకు ఆస్ట్రల్ ఫార్మ్‌లో కనిపించడం జరిగింది. సో అప్పుడు నాకు అర్థమైందనమాట. అంటే మనం ఎప్పుడైతే లో లెవెల్‌లో ఉంటామో అప్పుడు మనకి యాస్ట్రల్ మాస్టర్స్ కూడా హెల్ప్ చేస్తారు. మేము మీకు సహాయంగా ఉన్నాము, మీరు దిగులు పడొద్దు అని చెప్పడానికి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మనకి కలుగజేస్తూ ఉంటారు అన్నది నాకు అర్థమైందనమాట. సో ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే సాయిబాబా గారు నాకు కనిపించారో అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. యెస్, నేనొచ్చింది నా నా పర్సనల్ వర్క్ కాదు. ఏదో నేనేదో జాబ్ చేసుకోవాలి, ఏదో నా కెరీర్ డెవలప్ చేసుకోవాలని రాలేదు. నేను ఈ విశ్వంకి హెల్ప్ చేయడం కోసం వచ్చాను. ఎందుకంటే జాబ్ ఉంటేనే కదా నేను యూఏఈ వెళ్ళగలుగుతాను. అంటే నన్ను నేను సపోర్ట్ చేసుకుంటూ అక్కడ అక్కడ యూఏఈలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పేవాడిని. అలాగే నాకు ఇచ్చిన అకామిడేషన్‌లో కూడా ఒక కేర్ సెంటర్ లాగా చేసేసుకొని, చిన్న చిన్న పిరమిడ్స్ పెట్టేసుకొని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధ్యానంలో కూర్చోపెట్టేవాడిని. కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూడా నాకు నాకు ఉన్నంత జ్ఞానం ఏమైతే ఉందో అప్పట్లో ఆ జ్ఞానాన్ని వారితో షేర్ చేసుకునేవాడిని. అలాగే స్పిరిచ్యువల్ ఇండియా మ్యాగజైన్స్ ఇచ్చేవాడిని. ధ్యాన జగత్ మ్యాగజైన్స్ ఇచ్చేవాడిని. సో వాళ్ళందరూ కూడా చదివి మరి ఎంతో ధ్యానం గురించి తెలుసుకునేవాళ్ళు, శాకాహారిగా మారేవారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అది అక్కడ అవ్వడం జరిగిందనమాట. సో ఈ మాస్టర్స్ మనం ఎప్పుడైతే విశ్వానికి కనెక్ట్ అయ్యి ఉంటామో, విశ్వం కోసం వర్క్ చేస్తూ ఉంటామో, సో ఎంతో మంది అలాగే యాస్ట్రల్ మాస్టర్స్ కూడా ఏదో రకంగా మనకి కనిపిస్తూ ఉండడం కానీ, లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు డ్రీమ్స్ ద్వారా రావడం కానీ, ఇవన్నీ చేస్తారన్నది నాకు తర్వాత తెలిసిందనమాట. సో ఆ విధంగానే నాకు సాయిబాబా గారు యాస్ట్రల్ ఫార్మ్‌లో కనిపించడం జరిగింది. అలాగే ఒకసారి నేను అక్కడ దుబాయ్‌లో మెట్రో ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు, అంటే మనం మామూలుగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు శ్వాసను గమనిస్తూ కూర్చుంటాం. కానీ మనం అది ఏమీ పని చేయనప్పుడు ట్రైన్‌లో కూర్చున్నప్పుడు మనం చేయాల్సిన ఎక్కువ పనే ఉండదు. డెస్టినేషన్ వచ్చేదాకా మనం ట్రైన్‌లో కూర్చొని ఉంటాం, వెళ్తూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో కూడా మన శ్వాసను గమనిస్తూ ఉంటే కనుక ఏం జరుగుతుందో అనేసి కళ్ళు తెరిచి శ్వాసను గమనిస్తూ కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అప్పుడు కొంతసేపటికి మేబీ 15-20 మినిట్స్ తర్వాత అద్భుతంగా అది యాస్ట్రల్ ఫార్మ్‌లో గౌతమ్ బుద్ధుడు అక్కడ కనిపించాడనమాట. గౌతమ్ బుద్ధుడు అక్కడ ఆయన్ని యాస్ట్రల్ ఫార్మ్‌లో చూడడం జరిగింది. సో చాలా అద్భుతంగా అనిపించింది. ఏంటి శ్వాసను, అంటే ఏ పని లేనప్పుడు మన శ్వాసను గమనిస్తూ ఉంటే గనక గౌతమ్ బుద్ధుడు కనిపించాడు.
అంచేత మనం ఎప్పుడు మనకి ఫ్రీ టైం దొరికినా వేరే పనులు చేయనప్పుడు అప్పుడు మనం సహజంగా శ్వాసను గమనిస్తూ ఉండాలి అన్నది నాకు అర్థమైందనమాట. సో చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఆయన ఒక ఆస్ట్రల్ ఫామ్ అక్కడ ఆ మెట్రో ట్రైన్‌లో కనిపించడం అన్నది చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, ఓహో! ఈ టెక్నిక్ చాలా అద్భుతమైన టెక్నిక్. మనం శ్వాసను గమనిస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి. అలాగే మనం ఫిజికల్ ఐస్‌తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏ పని చేయనప్పుడు ఇక్కడ, అక్కడ చూడకుండా మన శ్వాసని కనుక సహజంగా గమనిస్తూ ఉంటే గనుక ఒక అద్భుతమైన ఎనర్జీ సిస్టమ్‌కి కనెక్ట్ అవుతాం. అలాగే మరి ఆ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని మనలోకి ఆహ్వానించుకుంటాం. అలాగే ఆ ఒక ఎనర్జీ సిస్టమ్‌లో ఉంటామని ఆ రోజు నాకు అనిపించిందనమాట. సో మాస్టర్స్, మనం మనం మిగతా వర్క్ చేసుకుంటూ కూడా శ్వాసను గమనిస్తూ కూడా ఆ వర్క్‌ని చేస్తే కనుక ఆ వర్క్‌లో కూడా పర్ఫెక్షన్ వస్తుంది అన్నది నాకు ఆ ఒక ఎక్స్‌పీరియన్స్‌తో అనిపించిందనమాట. అలాగే నేను తర్వాత దుబాయ్‌లో 4 ఇయర్స్ నా కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్‌లో నేను నా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళం. సో, అనుకోకుండా అక్కడ వచ్చిన తర్వాత ఒకసారి మహేశ్వర మహా పిరమిడ్ కడతలకెళ్దామని నాకనిపించింది. సో, వెళ్తే అక్కడ అక్కడ కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మాస్టర్ కొండారెడ్డిని అక్కడ కైలాసపురిలో కలవడం జరిగింది. సో, అతను కలిసి ఆ మహేశ్వర మహా పిరమిడ్‌కేసి మేము వాక్ చేస్తున్నాం అన్నమాట. అతను నా మెడలో చెయ్యేసి లెఫ్ట్ సైడ్‌లో ఉండి నడుస్తూ ఉన్నాడు. రైట్ సైడ్‌లో ఎవరు లేరు. కానీ అలా వాక్ చేసి కైలాసపురిలో మహేశ్వర మహా పిరమిడ్ వైపు వెళ్తుంటే నా రైట్ సైడ్‌లో ఎవరో ఉండి నా పైన చెయ్యి వేసినట్టు అనిపించింది. అక్కడెవరూ లేరు. లెఫ్ట్ సైడ్‌లో కొండారెడ్డి ఉన్నారు. రైట్ సైడ్‌లో ఎవరు లేరు. కానీ నాకు రైట్ సైడ్‌లో కూడా ఎవరో ఒక ఆస్ట్రల్ మాస్టర్ నా మెడ పైన చెయ్యేసి అతను కూడా నాతో కూడా నడుస్తున్నట్టుగా ఆ ఎక్స్‌పీరియన్స్ అయింది. అంటే ఎవరైనా చూడండి మ ఎవరైనా మా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్‌లో ఎవరైనా మన పైన ఆ చెయ్యేస్తే కనుక ఆ ఫీలింగ్ ఉంటుంది కదా! అతను చెయ్యి వేసాడు. మనతో పాటు కలిసి నడుస్తున్నాడని. ఫ్రెండ్స్‌లో ఇది చాలా కామన్. మనం చె మెడలో అది చెయ్యి వేసి మనం సరదాగా వాకింగ్ చేస్తూ ఉంటాం. సో, ఆ రోజుని నా రైట్ సైడ్‌లో కూడా ఎవరో ఆస్ట్రల్ మాస్టర్‌లున్నారు అన్నది తెలిసిందండి. ఎందుకంటే ఆ రైట్ షోల్డర్ మీద ఆ వెయిట్ అన్నది తెలుస్తుంది. కానీ అక్కడ ఎవరు ఫిజికల్‌గా నాకు కనిపించలేదు. కానీ వాళ్ళు ఉన్నట్టుగా ఆ ఒక్క ఎక్స్‌పీరియన్స్ ఆ రోజున ఫీల్ అయ్యాననమాట. సో, ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ కూడా మనతో ఆ రకంగానే స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ యూనివర్స్‌కి వర్క్ చేస్తూ ఉంటామో, వాళ్ళందరూ కూడా మనకి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మనతో పాటే ఉంటారు అని నాకు తెలిసింది. అలాగే మనం ఎన్నో బుక్స్‌లో కూడా చెప్పడం జరిగింది. ఆస్ట్రల్ మాస్టర్స్ కూడా మనం ఆహ్, సంతోషపడినప్పుడు వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. అలాగే మనం దుఃఖపడినప్పుడు కూడా వాళ్ళు కూడా మన గురించి ఎంతో దుఃఖపడతారు. అంటే వాళ్ళ జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఆ ఫీలింగ్‌తో ఉంటారన్నమాట. వీళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చు? ఈ దుఃఖమైన స్టేట్ నుంచి ఇతన్ని బయటకెలా తీసుకురావాలని వాళ్ళు మనకంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మన గురించి మనకి ఎంత తెలుసో, మనకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుస్తుందనమాట. ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ తెలుస్తుంది. సో, ఇలాంటి మనం డిఫరెంట్ బుక్స్‌లో వాటిలోనూ కూడా ఆహ్, నేను చదివినప్పుడు అది నాకు ఆ విషయం తెలిసింది. సో, ఈ విధంగా మనకి గైడింగ్ ఏంజెల్స్ అన్నది మనకుంటారు. వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మనకు ఒక ఇంట్యూషన్ లాగా కూడా మనలో కనిపిస్తూ ఉంటారు. అంటే మనం ఒకసారి చెప్తూ ఉంటాం. మనం రోడ్ క్రాస్ చేసినప్పుడు సడెన్‌గా లెఫ్ట్ నుంచి ఒక బస్సొస్తుంది. మనం చూడలేదు. కానీ సడెన్‌గా మనకి ఇంట్యూషన్ చెప్పింది. అక్కడేదో డేంజర్ ఉంది. అక్కడికెళ్ళకండి అని మనం వేయాల్సిన అడుగు సడెన్‌గా వెనక్కేసేస్తాం. అప్పుడు సడెన్‌గా స్పీడ్‌గా దూసుకుపోతున్న బస్సు మన ముందు నుంచి వెళ్ళిపోద్ది. మనం అనుకుంటాం, అరే! మనకేదో ఒక ఇంట్యూషన్ లాగా వచ్చింది. ఆ బస్సు మనల్ని గుద్దకుండా వెళ్ళిపోయింది అనేసి అంటాం. సో, అది ఆ ఇంట్యూషన్ అనుకోవచ్చు. లేకపోతే ఒక ఇన్నర్ మెసేజ్ అనుకోవచ్చు. అది మనకి యాస్ట్రల్ మాస్టర్స్ ద్వారా మనకి అందజేయబడుతుందనమాట. సో, ఆ విధంగా మనకి యాస్ట్రల్ మాస్టర్స్ ఎప్పుడూ మనకి సహాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మన ఏదైనా ఒక సమస్యలతో ఉన్నప్పుడు మనకి ఓ డ్రీమ్ రూపంలో వచ్చి, ఈ సమస్యకి పరిష్కారం ఇది అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో, ఆ విధంగా నాకు ఒకసారి అలా జరిగింది. నేను ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసినప్పుడు అక్కడ ఆర్గనైజేషన్‌ని
సడన్గా మానేయాల్సి వచ్చింది. సో మానేసి వచ్చినప్పుడు నాకు అరే ఆ ఆర్గనైజేషన్లో మానేయకుండా ఉండాల్సిందా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితిని ఎదుర్కొన్నాక ముందుకు సాగాల్సిందా, అలాంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు డ్రీమ్లో ఒకటి వచ్చింది అనమాట. సో ఆ, నువ్వు చేసిన ఆ వర్క్ చాలా మంచిది అని నాకు చెప్పడం వచ్చింది. దాని గురించి ఆ డ్రీమ్ ఎలా వచ్చిందంటే, అంటే నేను ఒక ఫ్లైట్ ఎక్కడానికి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఆ ఫ్లైట్ నాతో మిస్ అయిపోయింది. అరే ఆ ఫ్లైట్ నాకు మిస్ అయిపోయింది కదా అని అనుకున్న టైంలో ఆ ఫ్లైట్ వెంటనే కొంచెం దూరం వెళ్ళిన వెంటనే క్రాష్ అయిపోయింది. నాకు అనిపించింది అనమాట, ఓ ఆ ఫ్లైట్ ఎక్కపోయిన మూలంగా క్రాష్ నుంచి నేను బతికి బయటపడ్డాను. లేకపోతే కనుక నేను కూడా చనిపోయి ఉండేవాడిని అని ఆ డ్రీమ్లో నాకు అర్థమైంది. అంచేత నాకు దాన్ని ఆ వదిలేసిన ఆర్గనైజేషన్ని అది అన్వేషించుకుంటే, అంటే అది చూసుకుంటే కనుక నాకు అనిపించింది, ఓహో ఆ ఆర్గనైజేషన్లో ఉండకపోవడం మూలంగా నాకు మేలు జరిగింది అని నాకు తర్వాత తెలిసింది. తర్వాత ఆ ఆర్గనైజేషన్లో నేను వదిలేసిన ఆర్గనైజేషన్లో చాలా ప్రాబ్లమ్స్ రావడం, చాలా మంది రిజైన్ చేసేసి వెళ్ళిపోవడం. సో ఇలా రకరకాలుగా అక్కడ సమస్యలు రావడం ఆ, సమస్యలు వచ్చాయని నాకు తర్వాత తెలిసిందన్నమాట. ఓహో ఆ ఆర్గనైజేషన్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవడం కూడా నా మంచిగా జరిగింది అన్నది నేను తర్వాత తెలుసుకున్నాను. సో పత్రిజీ నాకు 2 సార్లు యాస్ట్రల్ ఫామ్లో కనిపించడం జరిగింది. ఒకసారి పత్రి సార్ నాకు కనిపించినప్పుడు అప్పుడే కరోనా టైం, చాలామంది సెకండ్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ టైం కరోనా ఫేజ్ అయిపోయింది. ఎవరు తక్కువ మంది జనాలు బయటకు వస్తున్నారు. సో అలాంటి టైంలో నేను శాకాహార ర్యాలీ ఒకటి కండక్ట్ చేయాలని అనుకున్నాను. అప్పటికి పర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ బయటకు రావడానికి. కానీ నాకు ఇంట్యూషన్ చెప్పింది నేను శాకాహార ర్యాలీ కండక్ట్ చేయాలని. సో అలాంటి సమయంలో నాకు పత్రి సార్ ఒక యాస్ట్రల్ ఫామ్ కనిపించింది. సో ఎప్పుడైతే నాకు పత్రి సార్ ఒక యాస్ట్రల్ ఫామ్ కనిపించిందో నాకు అనిపించింది, ఎప్పుడైతే పత్రి సార్ జనరల్గా రెగ్యులర్గా కనిపించరు, కానీ కనిపించిందంటే నా ద్వారా ఈ విశ్వానికి చేయాల్సిన ఏదో పెద్ద వర్క్ ఉంది అని అనుకున్నాను. సో అప్పుడే అలా ఆయన కనిపించినప్పుడు నేను శాకాహార ర్యాలీ చేయాలి అని సంకల్పించుకున్నాను. అలాగే నేను ఒక 100 మెంబర్స్కి పర్మిషన్ తీసుకున్నాను. కానీ ఆ రోజుని శాకాహార ర్యాలీకి 150 మంది శాకాహార ర్యాలీకి రావడం జరిగింది. సో ఆ పోలీస్ బందోబస్తు మీ అందరూ చాలా అద్భుతంగా శాకాహార ర్యాలీ కండక్ట్ చేసాం. అసలు రేపు శాకాహార ర్యాలీ అంటే కనుక ఇవాళ సాయంత్రం దాకా కూడా మా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా కరోనా టైం అప్పుడే అయింది. ఎవరు కలిసి బయట వెళ్ళకూడదు. సో ఆ రోజు అదే టైంలో మనం ఒక క్యాటరింగ్ ఇచ్చిన అతను కూడా హ్యాండ్ ఇచ్చేసాడు. నేను క్యాటరింగ్ చేయలేనండి, ఏదో ప్రాబ్లం వచ్చిందని ఆయన కూడా మానేశారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ డేని మనం శాకాహార ర్యాలీ చేయాలి. వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా మనం భోజనం పెట్టాలి. ఇలా ఎలా జరుగుతుంది అనుకున్న తరుణంలో అవన్నీ కూడా అంటే అలాంటి సమస్యలు కూడా సడన్గా అన్నీ మారిపోయాయి అనమాట. లాస్ట్ మూమెంట్లో 8 o'clockకి మేము పోలీస్ కమిషనరేట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చేసారు. ఎస్ మీరు రేపు శాకాహార ర్యాలీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చేసారు. ఎవరైతే క్యాటరింగ్ కోసం వస్తానేసి అన్నాడో అతను మానేసినా కానీ వేరే క్యాటరర్ దొరికి చాలా అద్భుతంగా నెక్స్ట్ డే మేము శాకాహార వంటలతో వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా భోజనం పెట్టడం జరిగింది. సో అప్పుడు మనం ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అయిపోతామో, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనం ఈ వర్క్ అంతా నేను యూనివర్స్కే చేస్తున్నాను కదా, మరి ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అని. ఈ ఆటంకాలు వచ్చినప్పుడు ఎప్పుడైతే మన యూనివర్స్కి సరెండర్ అయిపోతామో ఆ ఆటంకాలన్నీ కూడా సహజంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటిదాకా మాకు అసలు శాకాహార ర్యాలీకి నెక్స్ట్ డే శాకాహార ర్యాలీకి పర్మిషన్ వచ్చింది. అలాగే ఎవరైతే బ్యాక్అవుట్ అయిపోయారో, అంటే ఈ క్యాటరర్ ఎవరైతే బ్యాక్అవుట్ అయిపోయారో వేరే క్యాటరర్ కూడా విదిన్ నో టైంలో మాకు దొరకడం, శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరగడం. అసలు 100 మంది కూడా వస్తారో రారో అని డౌట్గా ఉన్నప్పుడు 150 మెంబర్స్ అందరూ కూడా ఆ శాకాహార ర్యాలీని అటెండ్ చేశారు. చాలా అద్భుతంగా గ్రాండ్ సక్సెస్ అయింది. సో అలాగే కొత్త క్యాటరర్తో మేమందరూ కూడా అందరికీ వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా భోజనం వడ్డించి పెట్టాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అందరూ కలిసి మళ్ళీ మేము ధ్యానం చేసాం. సో ఆ విధంగా ఆ ఒక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. రెండోసారి నాకు పత్రి సార్ యాస్ట్రల్ ఫామ్లో కనిపించారు. అప్పుడు ఆల్రెడీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది కదా, పత్రి సార్ ఒకసారి యాస్ట్రల్ ఫామ్లో కనిపిస్తే ఒక అద్భుతమైన శాకాహార ర్యాలీ చేశాను.
మరి పత్రి సార్ ఇంకోసారి కనిపిస్తారంటే నేను చేయాల్సిన వర్క్ ఏదో చాలా ఉంది, అందుకే మరి పత్రి సార్ నాకు యాస్ట్రల్ ఫామ్లో కనిపించారు అని అనుకున్నాను. సో ఎప్పుడైతే పత్రి సార్ నాకు సెకండ్ టైం యాస్ట్రల్ ఫామ్లో కనిపించారో నాకు బిఎంసి ఛానల్ నుంచి కాల్ వచ్చింది. అది ఆనంద్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆనంద్ బుద్ధ గారు నాకు కాల్ చేసి మీరు వచ్చి ఒకసారి పిఎంసిలో మీ ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో ఆ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోవడం, సో మీరు ఇప్పటి నుంచి పిఎంసిలో మీరు వర్క్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నా ఒక జర్నీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మొదలైంది. స్టార్టింగ్గా నేను హెచ్ఆర్ అడ్మిన్, మేనేజర్ హెచ్ఆర్ అడ్మిన్గా 1.5 year నా బాధ్యతలు స్వీకరించాను. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ కింద దాంట్లో వర్క్ చేస్తున్నాను. పిఎంసిలో వర్క్ చేస్తుంటే చాలా అద్భుతంగా మరి ఎన్నో ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వేరే యాంకర్ లహరి మేడం నాతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ఒక పాయింట్ మర్చిపోయాను లైవ్లో. మర్చిపోతే నేను ఇంకా వేరే విషయం చెప్తున్నాను కానీ ఆ పాయింట్ చెప్పలేకపోతున్నాను. అప్పుడు సడన్గా ఎవరో నాకు చెవిలో ఆ పాయింట్ నాకు చెప్పినట్టు అనిపించింది. ఇదేంటి, నాకు మేము ఇద్దరే ఉన్నాం కదా, లెఫ్ట్ సైడ్లో కెమెరామెన్ ఉన్న, రైట్ సైడ్లో ఎవరు లేరు, నాకు రైట్ సైడ్ నుంచి చెవిలో ఎవరు చెప్పినట్టు అనిపించింది. అప్పుడు నాకు అర్థమైందన్నమాట, ఓహో ఈ పిఎంసి అంతా కూడా ఈ యాస్ట్రల్ మాస్టర్స్ ఒక గైడెన్స్లో నడుస్తుంది అన్నది ఆ రోజు ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలిసిందనమాట. సో పిఎంసి అంతా కూడా మనం చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక ఒక సమూహం నడుపుతుందని. కాదు, అదంతా కూడా ఒక యాస్ట్రల్ మాస్టర్స్ ఒక గైడెన్స్లో పత్రి సార్ ఒక ఎనర్జీస్తో నడుస్తుంది. సో అక్కడ ఏం జరిగినా కానీ ఆ ఒక ఎనర్జీ ఒక గైడెన్స్లో జరుగుతుందని నాకు ఆ రోజున అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అనమాట. సో అక్కడ ఏం జరిగినా కానీ నేను జస్ట్ సరెండర్ అయిపోతాను అనమాట ఆ ఒక ఎనర్జీస్కి. అంటే ఆ యూనివర్సే చూసుకుంటుంది, ఆ యాస్ట్రల్ మాస్టర్సే చూసుకుంటారు అన్నది నాకు ఆ రోజు నాకు అర్థమైంది అనమాట. సో ఈ 2 ఎక్స్పీరియన్స్ నాకు చాలా మటుకు నా జీవితంలో చాలా మార్పులు తెచ్చిందనమాట. సో ఇవంతా కూడా నేను ధ్యానంలో ఉన్నప్పుడు రాలేదు. ధ్యానంలో మామూలుగా నేను నా వర్క్ చేసుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అనమాట. అంటే చాలా మంది అనుకుంటారు ఓన్లీ మెడిటేషన్లో ఉన్నప్పుడే ఎక్స్పీరియన్సెస్ వస్తాయని. అంటే కాదు, మెడిటేషన్ లేనప్పుడు కూడా మీకు ఇలాంటి రకరకాల ఎక్స్పీరియన్స్ రావడం అనేది జరుగుతుంది. నేను కొన్ని అనుభవాలు మీతో నేను షేర్ చేసుకున్నాను. సో ఈ విధంగా లైఫ్లో మరి చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. సో ధ్యానంలో రాకముందు నాకు ఆస్తమా ప్రాబ్లం ఉండేది. సో చాలామంది అనేవారు ధ్యానంలో మన రోగాలు నయం చేసుకోవచ్చని. సో ధ్యానంలో వచ్చిన తర్వాత నా ఆస్తమా ప్రాబ్లం కూడా ధ్యానం ద్వారా నేను క్యూర్ చేసుకోవడం జరిగింది. సో నా ధ్యానంలో రాకముందు సాయంత్రం అయ్యేసరికల్లా ఆస్తమాకి ఆ ఇన్హేలర్ అది పెట్టుకోవాల్సి వచ్చేది. ఆ ఇన్హేలర్ పెట్టుకుంటే కానీ ఆ ఒక దండొచ్చి బయటకు రాలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశానో ఆ ఆస్తమా ప్రాబ్లం అంతా కూడా కంప్లీట్గా హీల్ అయిపోయింది, న్యాచురల్గా హీల్ అయిపోయింది. సో అప్పటి నుంచి పత్రి సార్ అంటూ ఉంటారు కదా, నో డాక్టర్ నో మెడిసిన్ అని. సో అప్పటి నుంచి కూడా అసలు మెడిసిన్ తీసుకోవడం మానేశాను. సో సో ఎప్పుడైతే నా రోగాన్ని నేను నయం చేసుకున్నానో అప్పుడు నేను ధైర్యంగా చెప్పగలిగాను ఏమని, అసలు ధ్యానం చేస్తే కనుక మన రోగాన్ని మనం నయం చేసుకోవచ్చు అనేసి. చాలాసార్లు మరి ధ్యానం చేసినప్పుడు అంటే అంటే ఒక్కొక్కసారి మనకి జ్వరాలు వస్తాయి, రకరకాల బాడీ పెయిన్స్ వస్తాయి. సో అలాంటప్పుడు మన ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యానం ఒక శక్తితో, ఆ కాస్మిక్ ఎనర్జీతో నా ఒక రోగాన్ని నయం చేసుకుంటాను. అంటే నాకు జ్వరం వస్తే జ్వరం నయం చేసుకుంటా, బాడీ పెయిన్స్ వస్తే బాడీ పెయిన్స్ నయం చేసుకుంటా. సో ఈ విధంగా ఆ ఒక మెడిటేషన్ని నాకు అనుకూలంగా నేను ఉపయోగించుకుంటాను. సో ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా ధ్యాన శక్తిని ద్వారా మీ యొక్క పర్సనల్ సమస్యను కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. మరి ఎన్నో సమస్యలు వస్తాయి, భౌతికంగా సమస్యలు వస్తాయి, తర్వాత ఫిజికల్ లెవెల్లో బాడీ రకంగా అనారోగ్యాలు వస్తాయి. సో అవన్నీ కూడా మన ధ్యాన శక్తి ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా నాకు అనుభవపూర్వకంగా ఈ విషయం నాకు తెలిసింది. సో నాకు పత్రిజీ నా జీవితంలో వచ్చిన తర్వాత మరి ఎన్నో మార్పులు నా జీవితంలో జరిగాయి. దాంట్లో ఒక మార్పు ఏంటంటే, అది ఇయర్ 2007 అనుకుంటా. నేను అప్పుడు బుద్ధ పౌర్ణమ సెలబ్రేషన్స్ కోసం బెంగళూరు పిరమిడ్ వ్యాలీ వెళ్ళాను. సో నాకు అప్పటిదాకా ఏంటంటే వర్షం చూస్తేనే భయం వేసేది, జ్వరం వచ్చేస్తుందేమో అని. చిన్నప్పటి నుంచి నాకు అదే, వర్షంలో తడవకుండానే వర్షం చూస్తేనే చాలా జ్వరం వచ్చేసేది. వర్షంలో
వెళ్తే తడిసినా కనుక జ్వరం వచ్చేస్తుంది. సో, అది చాలా మంది చెప్పేవారు. కానీ వర్షం చూస్తేనే నాకు జ్వరం వచ్చేసేది అన్నమాట. అలా ఉండేది. వర్షం అంటే అంత భయం ఉండేది. కానీ ఎప్పుడైతే పిరమిడ్ పిరమిడ్ అది బెంగళూరు పిరమిడ్ వ్యాలీ వెళ్ళాను. సో ఆ రోజుని మరి పత్రి సార్ సెషన్ జరుగుతోంది. సో సడన్గా అక్కడ వర్షం రావడం మొదలైంది. వర్షం రావడం మొదలుపెడుతుంటే అందరూ లేచి వెళ్ళిపోతుంటే పత్రి సార్ అన్నాడు, వెళ్ళిపోవద్దు, ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలి, ఎండని ఎంజాయ్ చేయాలి, వానని ఎంజాయ్ చేయాలి, చలిని ఎంజాయ్ చేయాలి అనేసి అన్నారు. సో రైన్ పడుతున్నప్పుడు నేను ఫ్లూట్ వాయిస్తాను, ఎవరు కదలద్దు, మీ సీట్లోంచి అసలు ఎవరు లేవద్దు అని చెప్పేసి ఆయన అలాగే కూర్చోబెట్టాను. సో మీ అందరూ కూడా ఆలోచించి ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో చాలా అద్భుతంగా వర్షం పడింది. కానీ ఆ ధ్యానాన్ని, ఆ ఫ్లూట్ ఒక ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అలా వర్షంలో తడుస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు, ఆ ధ్యానం చేస్తూ ఉన్నాం. దాదాపు సార్ ఒక 45 మినిట్స్ పాటు ఆ ఫ్లూట్ వాయించారు. ఆయన కూడా తడుస్తూ, మీ అందరూ కూడా తడుస్తూ ధ్యానం చేసాం. ఆయన ఎలా ఫ్లూట్ వాయిస్తున్నారు. ఆ 45 మినిట్స్ తర్వాత అందరూ కళ్ళు తెరవండి అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అప్పటికే జస్ట్ వర్షం తగ్గిపోయింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ టైం జీవితంలో అనిపించింది అనమాట. రెయిన్ కూడా ఎంజాయ్ చేయాలి, రెయిన్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అని ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత అనిపించింది. తర్వాత నాకు అనిపించింది, ఇలా ఇంత వర్షంలో తడిచాక ఖచ్చితంగా జ్వరం వస్తుందేమో అనేసి అనుకున్నాను. కానీ జ్వరం కాదు కదా, అసలు రంప కూడా పట్టలేదు. సో ఆ దెబ్బతో నాకు ఆ వర్షం అంటే ఆ భయం ఏమైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోయింది అనమాట. సో సో ఆ విధంగా ఒక గురువు నాలో ఆ వర్షం అంటే భయాన్ని పోగొట్టడం జరిగింది. అలాగే చాలామంది మాస్టర్స్ కూడా వర్షం అంటే భయం ఉంటుంది, వర్షం తడిస్తే అయినా అయిపోతుందేమో, జలుబులు పట్టేస్తాయేమో అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా నా ఎక్స్పీరియన్సే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కింద మీరు తీసుకోవచ్చు. వర్షాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అన్నది నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు కూడా ఎవరికైనా ఈ వర్షం అంటే భయం ఉంటే కనుక దాని నుంచి మీరు బయటికి రండి. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో మీకు రోగాలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి వర్షం నుంచి కూడా మనం ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు. ధ్యానంలో రాకముందు నాకు రకరకాల సూపర్ స్టిషన్ ఉండేది. అంటే నల్లపిల్లి అడ్డు వస్తే కనుక ఆగిపోవాలి, అంటే చాలా చాదస్తాలు ఉంటాయి. ఎవరో వేరే వాళ్ళు వితంతు ఎవరో అడ్డు వచ్చి ఆగిపోవాలి, తర్వాత ఈ రాహుకాలంలో వెళ్ళకూడదు, ఈ ఈ రోజుల్లోనే వెళ్ళాలి, ఇలాంటి చాలా రకరకాల సూపర్ స్టిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ బొమ్మలో కూడా రకరకాల సూపర్ స్టిషన్ చూపించారు కదా. రకరకాల సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా కొన్ని మూఢనమ్మకాలు నాకు ఉండేవి. సో అవంతా కూడా ధ్యానంలో వచ్చిన తర్వాత ఆ మూఢనమ్మకాలన్నీ కూడా ఆ అవన్నీ కట్టకట్టేసి అటకెక్కించేశాను. అంటే మూఢనమ్మకాలన్నీ కూడా పోయాయి అనమాట. అంటే దేనికి భయం లేదు, ప్రతిరోజు సెలబ్రేషన్. ప్రతిరోజు సెలబ్రేషన్ అయినప్పుడు అది యమగండం ఉంటేనే, రాహుకాలం ఉంటే, ఏ కాలం ఉంటేనే ప్రతిదీ ఎంజాయ్ చేయడమే అన్నది చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అంటే మనం ధ్యానం చేస్తే కనుక మనలో రకరకాల మార్పులు వస్తాయి, మన ఆలోచించే విధానంలో మార్పులు వస్తాయి అన్నమాట. సో ఇదే మార్పు వచ్చింది. ఈ ఈ ఒక అక్కలేని ఆలోచనలు ఉంటాయి, మరి అక్కలేని అలవాట్లు ఉంటాయి, అవన్నీ కూడా అది న్యాచురల్గా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ ధ్యానంలో ఈ రకంగా నాకు ఈ ఒక అక్కలేని చాదస్తపు ఆలోచనలు కూడా వెళ్ళిపోయాయి. అంటే ప్రతిరోజు కూడా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఏదైనా ఒక కొత్త పని చేయాలంటే కనుక ఒక మంచి సమయం చూసుకుని ఆ ముహూర్తం పెట్టుకునే చేయాలి అని అనుకున్నాను నేను. ప్రతిరోజు మంచిదే, ప్రతి నిమిషం మంచిదే. దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ దిస్ వర్క్. కాల్ కరే సో ఆజ్ కరే సో అబ్, పల్ మే ప్రళయ్ హోగి బహురీ కరోగి కబ్ అని కబీర్దాస్ చెప్పినట్టుగా ఈ క్షణమే మంచి క్షణం. సో ఏం చేయాలనుకున్నా ఇదే క్షణంలో చేసేయాలి, ఇదే ప్రతి మినిట్ ఇస్ ది బెస్ట్ మూమెంట్ అన్న ఒక ఆలోచన ధోరణికి షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో ధ్యానం మీ యొక్క ఆలోచనని కూడా మార్చివేస్తుంది. ఆ విధంగా దాంట్లోంచి ఆ ఆలోచన ధోరణిలోంచి నేను బయటకు వచ్చి సో చాలా అద్భుతంగా ఆ లైఫ్ని లీడ్ చేయడం మొదలుపెట్టాను. సో ఆ విధంగా నా ఒక ఇప్పటిదాకా జరిగిన జర్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఎస్, ఇప్పుడు ఎవరికైనా ఏ రకమైన క్వశ్చన్స్ అయినా ఉంటే కనుక క్వశ్చన్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు.
ఆ, ఇది ఇంకా క్లోజ్ చేస్తే బెటర్ ఏమో కదా సార్? స్క్రీన్ ఎస్, షేరింగ్ ఆపేస్తే బెటర్ కదా? స్క్రీన్ షేరింగ్ ఆపేసిన. ఎస్. మాస్టర్స్, మనకి ఈ రోజు శ్రీకాంత్ గారు ఎంత చక్కగా వివరించారో చూడండి. చలపతిరావు గారు మాట్లాడండి సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చలపతిరావు, మాచల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు, జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామం మేడం. సార్ చెప్పినటువంటి సెషన్ చాలా బాగుంది మేడం. నాకు ఒక డౌట్ ఉంది మేడం. అడగండి. సార్, ఈ ధ్యానంలో కూర్చున్న తర్వాత శూన్య స్థితికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ తలకాయ మొత్తం లాగినట్టు అనిపిస్తుంది సార్. ఓకే, అంటే మెడిటేషన్లో చాలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అంటే మనకి ధ్యానం చేస్తున్నప్పుడు మన మెడ ముందుకు ఉండిపోతుంది, వెనక్కి వంగిపోతుంది, పక్క వంగిపోతుంది, బోత్ సైడ్ వంగిపోతాయి. తర్వాత కొంతమందికి హెడేక్లు వస్తాయి, మీరు అన్నట్టుగా తల గుంజినట్టు అనిపిస్తుంది. సో ఇవంతా కూడా మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్. ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ మనం పొందుతూ ఉంటాం. రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి. సో ఇవన్నీ రకరకాల ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంటే మీకు తల గుంజడం అన్నది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైతే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అది కూడా ఒక మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ కింద భావించాలి. అలాగే మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీకు ఆ నొప్పి ఉండదు. అవునా కదా? అంతే సార్, అంతే సార్. అంతే. అంటే అది ఒక మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంతే. అంటే అక్కడ ఏదో హీలింగ్ జరుగుతోంది అంటే అని చేసుకో అని అనుకోవాలి. ఇంకొకటి సార్, Yes. నేను 10 గంటలకి నిద్రపోతే 3ంటికే మెలకు వస్తుంది సార్. తర్వాత నిద్ర పట్టడం లేదు సార్. అంతకు ముందు 4ంటికి లేచేవాడిని, 5ంటికి లేచేవాడిని. ఇప్పుడు 3 గంటలకు లేచి ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసి 1 గంటన్నర ధ్యానం చేస్తున్నాను సార్. మరి నిద్ర లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎందుకని అప్పుడే నిద్ర లేస్తున్నాను వాళ్ళు అంటున్నారు. లేదమ్మా నాకు నిద్ర సరిపోయిందని నేను అంటున్నాను. దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? నిద్ర తక్కువ ఎక్కువ అని. అది యాక్చువల్గా ఒక బ్లెస్సింగ్ అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, మనకి 8 గంటలు నిద్రపోతే కానీ మనకి నిద్ర సరిపోదు అంటారు. 8 గంటలు పడుకున్నా కానీ ఇంకా చాలా మంది నిద్ర సరిపోలేదంటారు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాం, మనం నిద్ర చేసే సమయం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అంటే అంత నిద్ర మనకి అవసరం ఉండదన్నమాట. అంటే మనం 8 అవర్స్కి గుడ్ స్లీప్ అంటారు. ఆ 8 అవర్స్ కాకుండా 6 అవర్స్ 5 అవర్స్ పడుకున్నా కానీ ఆ స్లీప్ అనేది మనకి సెట్ అయిపోతుంది. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం కాబట్టి. ఆ ధ్యానం ఒక ఎనర్జీ ద్వారా నిద్ర చేయాల్సిన సమయం కూడా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన సమయాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. మీరు యోగాసనం చేసుకుంటున్నా అనేసి అన్నారు, లేకపోతే ఆ సమయంలో ఆ సమయంలో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఆ సమయంలో మీరు చక్కగా పుస్తకాలు చదువుకోవచ్చు, కొత్త కొత్త విషయాలను చేసుకోవచ్చు. అలాగే ఆ పుస్తకాల నుంచి చదివిన మ్యాటర్ని మీరు ప్రిపేర్ చేసి వేరే వాళ్ళకి క్లాసులు చెప్పచ్చు. ఇలా రకరకాలుగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే పత్రి సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే మన ఎంత అవుతే అంతవరకు మనం ఈ నిద్ర తర ఆహారం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఎంత అవుతే అంత తక్కువ ఆహారం తీసుకోవడం, అంటే యుక్తంగా ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తీసుకోకూడదు, అలాగే అసలు ఆహారం తీసుకోకుండా ఉండకూడదు. యుక్త ఆహారం, అలాగే యుక్తంగా నిద్రపోవాలి. సో ఈ రెండింటిపైన మనం పట్టు సాధించాలి అనేసి 13 ఆదర్శ సూత్రాల్లో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ పిరమిడ్ మాస్టర్స్ దాంట్లో ఈ ఒక పాయింట్ పత్రి సార్ చెప్పడం జరిగింది. సో అది మంచి జరుగుతుంది. అది ఇంకోటి, భవిష్యత్తులో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా నిద్ర తక్కువ పోవటం వల్ల? నిద్ర తక్కువ అవడం మూలంగా మెడిటేషన్ చేసే వాళ్ళకి సమస్యలు అయితే రావు. అంటే కొంతమంది మెడిటేషన్ చేయని వాళ్ళు ఉంటారు కదా. మెడిటేషన్కి అంటే ఏదో వాళ్ళకి జనరల్గా ఒక రకమైన ప్రాబ్లమ్స్ మూలంగా వాళ్ళకి నిద్ర పట్టదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప, మీరు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సో ఒక మంచి హెల్తీ స్టేట్లో ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు అయితే రావు. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏం రావు. థ్యాంక్ యూ అండి. ఎస్ మేడం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దాని అర్థాలు తెలుసుకుంటే మనము ఒక యోగిగా మారటానికి గుర్తింపు ఇది. నిద్ర జయించటం, ఆకలిని జయించటం, ఈ 2 ధ్యానంలో అందుకోగలుగుతాం మనము. దాని గురించి భయపడక్కర్లేదు. పురాతన నమ్మకాలని ఎప్పుడైతే విసిరేయమని పత్రిసార్ చెప్పారో,
ప్రతి ఒక్కళ్ళు దాన్ని అందుకోగలిగితే అద్భుతమైన జీవితాన్ని అందుకుంటాం. కానీ ఎంత ధ్యానం చేసినా కానీ ఆ పురాతన నమ్మకాల్లో పడి కొట్టుకులాడుతున్నారు. ఇంకా వాటిని విసిరేయాలి. పత్రిసారి చెప్పిన మన ఇంకొకటి ఉంది, కరెంటుది. దాన్ని విసిరివేయమని చెప్పారు, దాన్ని తీసేయాలి. వీటన్నిటిని కూడా మనము ఏ విధంగా పురాతన జీవితంలో మన పెద్దలు ఎలా జీవించారో ఆ జీవన విధానంలోకి రాగలిగితే ఎలాంటి వాటిని అయినా జయించగలము. ఈ అద్భుతాన్ని తీసుకుందాం మనందరం మాస్టర్స్. ఎస్ మేడం. ఓకే ఫ్రెండ్స్. ఎస్, చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మా. సార్, అయితే మీకు చిన్న క్వశ్చన్ సార్. మీరు పిఎంసిలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎస్. యాంకర్ గా చేస్తున్నారు. అయితే స్పెషల్ గా బిఎంఎస్ 130 పైన ఎపిసోడ్లు అయ్యాయి. అవును. ఆనంద్ గారు ఎంత జ్ఞానం ఇస్తున్నారు, మీరు ఆ జ్ఞానాన్ని బయటకు తీసుకురావడానికి అంతగా మీరు కూడా ఇస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నా ఎదురుగుండా కూర్చున్నది గ్రాండ్ మాస్టర్ ఆనంద్ బుద్ధ గారు. ఆయన ఒక గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆయన ఒక అనుభవాలు, ఆయన ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు అనమాట. సో అలాంటి ఒక గ్రేట్ మాస్టర్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది కూడా నాకు ఒక అదృష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఆయన లైఫ్లో మరి 7th క్లాస్ నుంచే ఆయన మెడిటేషన్లోకి రావడం జరిగింది. నేను 24th ఇయర్లో నేను మెడిటేషన్లో రావడం జరిగింది. కానీ ఆయన చిన్నప్పటి నుంచే ధ్యానంలోకి రావడం జరిగింది. అలాగే పత్రి సార్తో కూడా ఆయన కలిసి తిరిగారు. మరి ఎన్నో అనుభూతులు, ఎన్ని అనుభవాలు చెందారు. అలాగే మరి గంటల పాటు ఆయన ధ్యానం చేశారు. అంతసేపు ధ్యానం చేస్తే కనుక మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్లు వచ్చాయి, ఏమేమి పుస్తకాలు చదివారు, ఇవన్నీ విషయాలు కూడా ఆయన బిఎంఎస్లో చాలా అద్భుతంగా ఆయన చెప్తున్నారు అనమాట. ఆ బిఎంఎస్ అంటే కనుక బాడీ మైండ్ సోల్ అన్న ఈ యొక్క ప్రోగ్రాములో ఆయన ఒక పర్సనల్ అనుభవాలు కూడా చాలా అద్భుతంగా కలిపి చెప్తున్నారు. మరి ఆ సబ్జెక్టు చెప్తూ మళ్ళీ ఆయన ఒక పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఈ సంఘటనలు జరిగాయి, ఆ సంఘటన మూలంగా అతనికి ఎలాంటి మార్పులు సంభవించాయి. ఇవాళ ఆయన ఒక జీవితం ఇంత అద్భుతంగా ఉందంటే దానికి ఒక కారణం ఏంటంటే ధ్యానమే. పత్రి సార్ ఆయన జీవితాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. అదే పత్రి సారే ఆయన జీవితంలో రాకపోతే కనుక ఆయన జీవితం వేరే రకంగా ఉండేది అని చాలాసార్లు అంటూ ఉంటారు. సో అంచేత మనందరి జీవితంలో కూడా ఒక వెలుగులాగా ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించిన గ్రాండ్ మాస్టరే మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. సో ఇవాళ మనందరి జీవితాల్లోనూ వెలుగు తీసుకొచ్చిన గ్రాండ్ మాస్టర్ మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ ఒక గ్రాండ్ మాస్టర్ ద్వారానే ఇవాళ నిజంగా ఒక వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడాలంటే కనుక మన జనరల్గా పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే వేరే విషయాలు ఉందన్నమాట. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ మాత్రం అద్భుతంగా మీరు ఏం పుస్తకం చదివారండి, మీకు ఏ అనుభవాలు ఉన్నాయి, మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించింది ధ్యానం ద్వారా అని ఈ ఒక్క చెప్పుకుంటాం. అంటే చెప్పేవాడికి ఆనందంగా ఉంటుంది, అవతల వినేవాడికి ఆనందంగా ఉంటుంది, ఇద్దరికి ఆనందంగా ఉంటుంది. సో ఈ అద్భుతమైన ఈ యొక్క మార్పు, ఈ సంభాషణలో మార్పు వచ్చిందంటే కారణం ధ్యానం మూలనే. అసలు ధ్యానమే లేకపోతే మనకి ఈ ఒక అద్భుతమైన కోణాన్ని మనం చూసేవాళ్ళం కాదు. సో ఈ బిఎంఎస్ ద్వారా మరి ఆనంద్ గారు ఎన్నో కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అని ఇన్ని పుస్తకాలు ఎప్పుడు చదివారు, ఇంత అద్భుతంగా ధ్యానం చేసి ఆ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తానంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అలాగే సో ఇప్పటిదాకా మేము సీజన్ 1 కంప్లీట్ చేసుకున్నాం బిఎంఎస్ ద్వారా. సో సీజన్ 2 కూడా మేము తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. ఎస్ సార్, అయితే పత్రిజీతో అందరికీ అనుబంధం ఉంది. స్పెషల్ గా మీరు యుఏఈలో క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు, అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అనుభవం వేరు, ఇండియాలో అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారు, అక్కడ వాళ్ళు ఎలా మీకు అనిపించింది, పత్రిజీ నుంచి మీకు ఎలాంటి అనుభవం అనిపించింది? ఎస్, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. అప్పుడు సార్ యుఏఈ వచ్చినప్పుడు నేను ఆఫీస్కి నుంచి హాఫ్ డే పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం సార్ని కలవడానికి వచ్చాను. అప్పటికే బాగా అలసిపోయి సరే మామూలుగా మనం పత్రి సార్తో ఉన్నప్పుడు జనరల్గా సార్తో స్పెండ్ చేస్తాం కదా, నేను మామూలుగా సేవ చేస్తున్నాను అనమాట. సార్కి కాలు ఒత్తుతుంటే అమ్మో నాకు ఇంత అలసటగా ఉంది కదా, సార్కి ఎలా సేవ చేయగలుగుతాను, మంచిగా సేవ చేయగలుగుతానా అని అనుకుంటున్నాను. అలా అనుకున్న కొద్ది క్షణాలకే సడన్గా ఒక మిరాకిల్ జరిగింది. ఉన్న అలసటంతా కూడా సడన్గా పోయింది.
ఇదేమిటి అలసటంతా పోవడం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే మనం గ్రాండ్ మాస్టర్తో కలిసి ఉన్నప్పుడు మనకు తెలియదు ఆయన ఎంత గ్రాండ్ మాస్టర్. ఆయన మిరాకిల్ చూపించారు. ఇది ఒక అద్భుతం, మిరాకిల్ కంటే తక్కువ కాదు కదా. అంటే సడన్ గా అప్పటిదాకా అలసిపోయి ఉన్న వ్యక్తి నాకు ఆయన కాలు ముట్టుకోగానే అలసటంతా పోయింది. నాకు ఆశ్చర్యం అనిపించి అటు ఇటు చూస్తున్నా, ఇదేంటి అలసటంతా పోయింది, ఎలా పోయింది, ఇలా ఎలా సాధ్యం అవుతుంది అంటే అదే దట్ ఈస్ ది మిరాకిల్ ఆఫ్ గురు. సో ఇలాంటి ఎన్నో మిరాకిల్స్ మన పత్రి సార్తో ఉన్నప్పుడు ఎంతో మంది మాస్టర్స్ చూస్తుంటారు. దాంట్లో ఒక 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 ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను అనమాట. సో సార్తో ఉన్నప్పుడు ఇలా ఇలాంటి ఒక మిరాకిల్ జరిగింది. సో ఆ సార్ చెప్తూ ఉండేవారు. సో అప్పుడు సార్ కూడా చెప్పేవారు అనమాట, మీ అందరూ కూడా యంగ్ మాస్టర్స్ మీ అందరూ కూడా ప్రపంచంతా తిరిగి మీరు ధ్యానం చెప్పాలి అని సార్ మమ్మల్ని ఎప్పుడూ అంటూ ఉండేవారు. సో యూఏఈలో కనుక పత్రి సార్ వచ్చారంటే కనుక సెలబ్రేషనే. ఎందుకంటే ఇండియాలో ఉంటే కనుక సార్ని కలవాలంటే అంటే పర్సనల్గా కలవాలంటే కొంచెం టైం తక్కువ దొరికేది. కానీ యూఏఈలో వచ్చినప్పుడు ఆయన మాతోనే ఉండేవారు కాబట్టి ఆయనతో మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. సో చాలా సార్ కూడా చాలా సరదాగా ఉండేవారు, చాలా అద్భుతంగా ఉండేది అనమాట. సో సార్తో ఉన్నప్పుడు నేను అక్కడ వర్క్ చేసే కంపెనీలో కూడా సార్ది ఒక క్లాస్ పెట్టించాను. సార్ చాలా సంతోషపడ్డారు. అలాగే ఎస్పి జైన్ ఇంటర్నేషనల్ కాలేజ్ అనేసి అక్కడ దుబాయ్లో అకాడమిక్ సిటీ అనేసి ఉంది, దాంట్లో ఉందన్నమాట. సో దాంట్లో పత్రి సార్ క్లాస్ పెట్టించడం కోసం దాదాపు ఒక 1 year పాటు నేను శ్రమించాను. వాళ్ళు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. సో పత్రి సార్ వచ్చిన తర్వాత రాక జస్ట్ ఒక 5 days ముందు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నమాట. ఎస్, పత్రి సార్ది ఒక సెషన్ మీరు పెట్టించండి అనేది. సో అక్కడ యంగ్ ఎంబీఏ మాస్టర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ అందరికీ కూడా పత్రి సార్ ఫ్లూట్ వాయించి ధ్యానంలో కూర్చోపెట్టి వాళ్ళకి స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా స్పందించారు. అలాగే వాళ్ళందరికీ కూడా చాలా మందికి మనం స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్స్ కొన్ని శాంపిల్ కాపీస్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెషన్ అయిన తర్వాత సార్ చాలా సంతోషపడ్డారు. అంటే ఇంత అద్భుతంగా ఎస్పి జైన్ ఇంటర్నేషనల్ కాలేజీలో మనకి పర్మిషన్ ఇచ్చి మనం అక్కడ సెషన్ కండక్ట్ చేయగలిగామని పత్రి సార్ చాలా సంతోషపడ్డారు. సో అలాగే అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, అక్కడ మన సెషన్స్ పెట్టించాం. ఇలా రకరకాల ప్లేసుల్లో మనకి అక్కడ సెషన్స్ పెట్టించడానికి మరి ఎంతో దోహద పడింది అనమాట. సో అలాగే మనం అక్కడ సార్ సెషన్స్ జనరల్గా ఫ్రీగా ఉంటాయి కదా. సో అక్కడ మనం ఏదైనా సెషన్ పెట్టిద్దాం అనుకుంటే కనుక వాళ్ళు ఏమన్నా అంటే మిగతా అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో చెప్తే కనుక, అరే ఇక్కడ దుబాయ్ అన్నది ఇంటర్నేషనల్ లొకేషన్, ఇది ఇక్కడ ఫ్రీగా పెట్టడం అన్నది కుదరదు, ఫ్రీ లంచ్ అన్న కాన్సెప్టే లేదు ఇక్కడ అనేసి చెప్పేవు. అంటే నేనన్నా మా గురూజీ ఫ్రీగా చెప్తారు అని చేత ఫ్రీగా ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ సెషన్ పెట్టిద్దామని నేను అనుకున్నాను. సో మన సంకల్పం ఎంత స్ట్రాంగ్గా ఉంటే కనుక అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి అన్నదానికి ఇది నిదర్శనం అనమాట. అలాంటిది మనకి థర్డ్ ఐ అని ఒక సెంటర్ ఉందన్నమాట అక్కడ దుబాయ్లో, షేక్ జాయిద్ రోడ్లో, హార్ట్ ఆఫ్ ది సిటీలో. వాళ్ళు మనకి ఫ్రీగా పత్రి సార్ ఒక మెడిటేషన్ చెప్పడానికి ఫ్రీగా ఇచ్చేశారు. మరి పాసిబుల్ అవుతుందా అంటే మరి పాసిబుల్ అయింది కదా. అంచేత మన సంకల్పాలు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఏదైనా సాధ్యం చేయొచ్చు. మన ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా మిరాకిల్స్ చేయొచ్చు అన్నది ఈ ఒక ఇన్సిడెంట్తో మీకు తెలిసిపోయి ఉంటుంది. అంటే దుబాయ్ లాంటి కంట్రీలో మళ్ళీ దుబాయ్ లాంటి హిందూ కంట్రీలో దేశం కూడా కాదు. అవునవును, కరెక్టే. సో అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. ఏం చేయాలన్నా కానీ అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా మనం ఏ పని చేసుకో. సో అలాంటిది మనం హార్ట్ ఆఫ్ ది సిటీలో థర్డ్ ఐ సెంటర్లో ఆల్వేస్ బ్లాంకెట్ అప్రూవల్ అనమాట. పత్రి సార్ ఎప్పుడు వచ్చినా కానీ మా దాంట్లో సెషన్ పెట్టండి, మేము ఏం ఛార్జ్ చేయము. ప్లస్ వాళ్ళు మంత్లీ ఒక మ్యాగజైన్ ఒకటి ఇస్తారు, బులెటిన్ తీస్తారు. అంటే బలానా మాస్టర్స్ మన సెంటర్కి విజిట్ చేస్తారు, మీరు రండి అనేసి వాళ్ళ ఒక మ్యాగజైన్స్లో కూడా వాళ్ళు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు అనమాట. పత్రి సార్ వచ్చి రాక 1 week ముందు నుంచి వాళ్ళు ఒక మ్యాగజైన్ బులెటిన్లో పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. సో పత్రి సార్ ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేసారు, ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు అనేసి. సో ఇలాంటి మనం విశ్వానికి ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉంటామో విశ్వం కూడా ఆ రకంగానే పాజిటివ్గా స్పందిస్తూ ఉంటుంది. సో మన ఒక సంకల్పాలు కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ చేస్తే కనుక ఈ చెప్పిందంతా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎస్ సార్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీ సొంతం చేసుకున్నారు మీరు. Yes, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు, మా అందరికి ఎన్నో విశేషాలు తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఇంత అద్భుతమైన జ్ఞానం అందరికి మనం అందజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి తప్పనిసరిగా.
మరి 11 గంటలకి మనకి స్వాధ్యాయ యోగాలో మహా అవతరణ బుక్ గురించి తెలుసుకుంటున్నాము. తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ సమయంలో మనకి ఆ బుక్ యొక్క నాలెడ్జ్ అత్యంత అవసరం. చదివిన వారికి కొంతమందికి అర్థం కావట్లేదు అని చెప్పేసి పక్కన పెడుతున్నాము అని చెప్తున్నారు. గౌతమ్ గారు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. సార్ మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికి మన పితామహ పత్రిజీ అందరి ద్వారా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్టర్స్ గా విరజిల్లాలి, ఎవరు గురువులు శిష్యులు కాదు అని చెప్పేసి మనందరినీ మాస్టర్స్ గా తయారు చేస్తున్నారు. వారికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మన కృతజ్ఞతలు చూపించడం, ఆయన మనల్ని ఎలా తయారు చేశారో మనం కూడా మన ద్వారా ఇంకొంతమందిని తయారు చేయటమే. ఓకే మాస్టర్స్, మరి 11 గంటల సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, సర్వలోక సుఖినో భవంతు.